ముందు ఒక మ్యాథ్ చేద్దాం. మీ దగ్గర ఉన్న అసెట్ ఎంత? మీ దగ్గర బంగారం ఉంది, స్వంత ఇల్లు ఉంది, కార్ ఉంది, వేరే అసెట్లు ఉన్నాయి. అవన్నీ అమ్మేస్తే మీకు ఎంత డబ్బు దొరకవచ్చు? సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40 లక్షలు దొరుకుతుంది అనుకుందాం. మీ లయబిలిటీస్ ఏంటి? మీ మీద ఉన్న రెస్పాన్సిబిలిటీస్. హోమ్ లోన్ తిరిగి చెల్లించాలి, ఎడ్యుకేషన్ లోన్ ఉంది, చెల్లెల పెళ్లి గురించి ఖర్చు పెట్టాలి, అమ్మకి ఒక ఆపరేషన్ గురించి ఖర్చు పెట్టాలి. ఇవన్నీ మీ రెస్పాన్సిబిలిటీస్. సో టోటల్ ఒక 35 lakh మీ రెస్పాన్సిబిలిటీస్ ఉంది అనుకుందాం. అసెట్ మైనస్ లయబిలిటీ మీరు చేసినట్లయితే మీ నెట్ వర్త్ దొరుకుతుంది. అంటే 40 lakh మీ దగ్గర ఉన్న ఆస్తులు మైనస్ 35 lakh మీ రెస్పాన్సిబిలిటీస్. మీ నెట్ వర్త్ 5 లక్షల రూపాయలు. మీ నెట్ వర్త్ 5 లక్షలు సరిపోతుందా? మీ ఏజ్కి తగ్గట్టుగా మీ నెట్ వర్త్ ఎంత ఉండాలి? చూడండి, మీ ఏజ్ 25 years. ఆ ఏజ్కి మీ నెట్ వర్త్ ఎంత ఉండాలి? మీరు ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఉండాలి? మీ దగ్గర లిక్విడ్ క్యాష్ ఎంత ఉండాలి? 30 yearsకి ఎంత ఉండాలి? 35 yearsకి ఎంత ఉండాలి? 40 yearsకి ఎంత ఉండాలి? ఇలా మీరు క్యాల్కులేట్ చేసుకోకపోతే మీరు ఎక్కడ ఉన్నారు, మీ పర్సనల్ ఫినాన్స్ ఏ స్టేజ్లో ఉంది, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇవేమీ తెలియకపోవచ్చు. దాని గురించేనండి ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ మీ మనీ ఫ్యూచర్ని ప్లాన్ చేసుకోవడానికి. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ప్రతి ఏజ్ గ్రూప్కి నేను చెప్తాను మీరు ఎంత సేవ్ చేసి ఉండాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఉండాలి. సో మీకు ఒక క్లారిటీ ఉంటుంది. ఆ ఫినాన్షియల్ క్లారిటీ ఈ వీడియోలో పొందుదాం. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. అయితే మనం దీని గురించి ఎందుకు తెలుసుకోవాలి? మీ ఏజ్ 25 years ఉన్నప్పుడు మీ రెస్పాన్సిబిలిటీస్ వేరండి. మీ నాన్న ఇంకా ఎర్న్ చేస్తూ ఉంటారు, ఆయన సంపాదనలో మీరు ఎలాగో మేనేజ్ చేస్తూ ఉంటారు. మీరు కూడా జాబ్కి వెళ్తూ ఉన్నా కూడా ఎక్కువగా మీరు ఇంటి జవాబుదారులు చూసుకోవాలి అనే రెస్పాన్సిబిలిటీ ఈ ఏజ్ లో మీకు ఉండదు. 30 years అనుకోండి, రెస్పాన్సిబిలిటీస్ స్టార్ట్ అవుతుంది. 35 years కంప్లీట్ రెస్పాన్సిబిలిటీస్ మీవే, ఇంకెవరు లేరు. మీ నాన్నగారు రిటైర్ అయిపోయారు. 40 years మీ ఏజ్, పిల్లల భవిష్యత్తు మీరు కాపాడాలి, అలానే మీ భవిష్యత్తు చూసుకోవాలి. అంటే ఇప్పుడు 40 years లో చూసుకుంటే మీరు చేయడానికి ఏమీ ఉండదు. 40 years వరకు ప్లాన్ చేసుకోకపోతే అప్పుడు మీరు ఏం ప్లాన్ చేసినా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మీ దగ్గర టైం ఉండదు. అలా అవ్వకూడదనేసే ఈ వీడియో. మీ ఏజ్ 25 years అనుకోండి. 25 years మీ ఏజ్ ఉన్నప్పుడు మీ దగ్గర అసెట్ ఉండాలి. ఎంత బంగారం ఉంది, స్వంత ఇల్లు ఉందా, కార్ కొనుగోలు చేశారా, ఇలాంటివి ఎవరు అడగరు. ఎందుకంటే మీరే అసెట్. ఆ ఏజ్లో మీరు కరెక్ట్గా ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నట్లయితే, మీరు సరిగ్గా బేసిక్స్ని నేర్చుకున్నట్లయితే, స్కిల్ అప్గ్రేడేషన్ అయినట్లయితే మీరు మంచి కెరియర్ని స్టార్ట్ చేయొచ్చు. అంటే మీ స్కిల్ సెట్టే మీ అసెట్ అండి. మీ ఏజ్ 25 years ఉన్నప్పుడు. మీ ఏజ్ 30 years అనుకోండి, అప్పుడు మీరు మేజర్ డిసిషన్స్ తీసుకునే ఏజ్లో ఉంటారు. పెళ్లి గురించి అవ్వచ్చు, స్వంత ఇంటి కలని నెరవేర్చుకోవడానికి మీరు తీసుకునే డిసిషను, ఇవన్నీ 30 years చుట్టుపక్కన మీరు ప్లాన్ చేసుకుంటారు. ఇక్కడ మీ స్కిల్ సెట్, అసెట్, రైట్ కెరియర్, రైట్ జాబ్ లేకపోతే ఈ డిసిషన్స్లో ప్రాబ్లం అవుతుంది. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. 35 years అనుకోండి మీ ఏజ్, రియల్ ఛాలెంజ్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఎందుకో చెప్పండి. ఇప్పుడు మీ రెస్పాన్సిబిలిటీస్కి మీరు మాత్రమే సపోర్ట్. మీ పేరెంట్స్ సీనియర్ సిటిజన్స్ అయిపోయారు, వాళ్ళు ఇంకా సపోర్ట్ చేయడానికి లేదు. మీరు మీ పిల్లల భవిష్యత్తు చూసుకోవాలి, అలానే మీ నాన్న అమ్మ వాళ్ళ హెల్త్, వాళ్ళ ఆపరేషన్, వాళ్ళ గురించి ఖర్చులు, దాన్ని మీరు మెయింటైన్ చేయాలి. మీ ఏజ్ 40 అనుకోండి. ఈ 3 stagesలో మీరు ప్రాపర్గా ప్లాన్ చేసి ఉంటే 40 ఏజ్కి వచ్చేటప్పటికి మీ దగ్గర ఒక కాంపౌండింగ్ ఇంజిన్ ఉండాలి. ఈ ఏజ్లో పెట్టిన ఇన్వెస్ట్మెంటు ఈ ఏజ్కి, అంటే 40 years మీ ఏజ్ అయ్యేసరికి చాలా పెద్ద కార్పస్ని బిల్డ్ చేసి ఇవ్వాలి. ఈ ఏజ్లో పెట్టిన ఇన్వెస్ట్మెంటు చాలా పెద్ద కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ని ఎర్న్ చేస్తూ మీరు పెట్టిన 5,000 6,000 ఒక 1 crore 2 crore ఇలా మీకు 40 years ఉన్నప్పుడు చూపిస్తూ ఉంటుంది కాంపౌండింగ్ ఇంజిన్. మీరు ప్లాన్ చేసుకోకపోతే ఈ ఇంజిన్ ఉండదు, ప్రాబ్లమ్స్ కాంపౌండ్ అవుతూ ఉంటుంది. ప్రతిరోజు ఒక్కొక్క ప్రాబ్లమ్ని మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. అలా అవ్వకూడదు. సో దీనికి ఒక ప్రాక్టికల్ సిచ్యువేషన్ ఉందండి. ఎందుకు నేను దీన్ని చెప్తున్నానని, మన దేశంలో సోషల్ సెక్యూరిటీ లేదు, 0. మీరు గనక ప్రైవేట్ సెక్టార్లో ఉన్నారు అన్నట్లయితే మీ జాబ్ పోతే ఎలాంటి హెల్ప్ గవర్నమెంట్ నుంచి మీకు దొరకదు. మీ జాబ్ గురించి ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. మీరు ఒక శాండ్విచ్ జనరేషన్ అండి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదా ఈ జనరేషన్, ఎందుకంటే మనకు
మన బిఫోర్ జనరేషన్, నా నెక్స్ట్ జనరేషన్ రెండింటిని నేను మేనేజ్ చేయాలి. మెడికల్ ఇన్ఫ్లేషన్ అండి 13-14% కన్నా ఎక్కువ ఉంది. సో నా హెల్త్ గురించి నేను చూసుకోవాలంటే ఇంతకన్నా ఎక్కువ, ప్రతి ఇయర్కి 13-14% ప్రతి సంవత్సరం మెడికల్ ఇన్ఫ్లేషన్ అన్నది ఉంది. ఈ సంవత్సరం నాకు ఒక 100 రూపీస్లో ఏదో మెడికల్ సర్వీస్ దొరికిందంటే నెక్స్ట్ 3 ఇయర్స్ తర్వాత మీరు ప్లాన్ చేసుకుంటే 150 రూపీస్ వరకు అవుతుంది. 50% ఇంక్రీజ్ అయిపోయింది. 6 ఇయర్స్ అంటే డబుల్, 100% ఇంక్రీజ్. మీ ఓల్డ్ ఏజ్కి మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు? దీన్ని కన్సిడరేషన్కి తీసుకున్నారా? ఈ ఇన్ఫ్లేషన్కి మీరు ప్లాన్ చేయాలి, 6-7%కి కాదు. నాన్ లిక్విడ్ వెల్త్ అండి ఇంకో ప్రాబ్లం అన్నది. ఏంటి? మెజారిటీ ఆఫ్ ఇండియన్ హౌస్ హోల్డ్స్ అని మీరు చూసుకున్నట్లయితే వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు లేదా రియల్ ఎస్టేట్ లేదా గోల్డ్, ఇవి సడన్గా అమ్మేసి మీరు ఒక మెడికల్ బిల్ని కట్టడానికి అవుతుందా? ఒక రియల్ ఎస్టేట్ అనుకోండి, మీ ఇంట్లో ఉండే ఒక గదిని అమ్మడానికి అవుతుందా? అవ్వదే. గోల్డ్ కూడా అలానే కదా, ఇల్లిక్విడ్ అసెట్. అంటే మన దగ్గర ఆ అసెట్ ఉన్నా, అమ్మడానికి అవకాశం ఉన్నా కూడా సెంటిమెంటల్ వాల్యూ, మనం అంత ఈజీగా అమ్మము. సో దాని గురించేనండి ఇప్పుడు మనం, మీ ఏజ్ 25 ఇయర్స్ అయినట్లయితే ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి, ఎంత మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఉండాలి, దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. సరేనండి, ఇప్పుడు నా ఏజ్ 25 ఇయర్స్, 26 ఇయర్స్, 27 ఇయర్స్ ఇలా అనుకోండి. 25th ఇయర్ టు 40 ఇయర్స్ మీ శాలరీ ఎంత ఉండాలి, మీరు ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టుండాలి, మీ దగ్గర లిక్విడ్ క్యాష్ ఎంత ఉండాలి, దీని గురించి నేను చెప్తూ వెళ్తాను. సరిగ్గా మీరు గమనించి చూడండి. మీ ఏజ్ 25 ఇయర్స్ అనుకోండి, అట్లీస్ట్ 3.6 lakhs మీ శాలరీ అనుకోండి, 30,000 ఎవ్రీ మంత్ మీకు వస్తుంది అన్నట్లయితే 8% అంటే 30,000 రూపాయలు లిక్విడ్ క్యాష్ మీ దగ్గర ఉండాలి. ఏదో ఒక బ్యాంక్ అకౌంట్లో మీ దగ్గర ఉండాలి మీ ఏజ్ 25 ఇయర్స్ ఉన్నప్పుడు. ఇన్వెస్ట్మెంట్ కార్పస్ ఎంత? అట్లీస్ట్ 90,000 రూపీస్ అండి ఒక్క సంవత్సరంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందే. మీ ఏజ్ 26 అనుకోండి, అప్పుడు మీ శాలరీ ఇంక్రీజ్ అవుతుంది, ఈ లిక్విడ్ క్యాష్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి, 10% ఇంక్రీజ్ అవుతుంది. సో 40,000 రూపాయలు మీ దగ్గర లిక్విడ్ క్యాష్ ఉండాలి. చెక్ చేసుకోండి మీ బ్యాంక్ అకౌంట్లో ఎలాంటి కమిట్మెంట్ లేని ఈ 40,000 ఉందా లేదా. సో ఇన్వెస్ట్మెంట్ కార్పస్ అట్లీస్ట్ 1.5 లక్ష రూపాయల వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ పెట్టుండాలి. 27 ఇయర్స్ అనుకోండి, 12% లిక్విడ్ క్యాష్ టార్గెట్, అంటే 50,000 రూపీస్ లిక్విడ్ క్యాష్ ఉండాలి, ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకోవడానికి. ఇన్వెస్ట్మెంట్ కార్పస్ చూడండి, 1.8 lakhs నుండి 2.4 lakh రూపీస్ వరకు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ అయి ఉండాలి. 28 ఇయర్స్ అయితే 75,000 లిక్విడ్ క్యాష్ ఉండాలి, 2.7 lakhs టు 3.4 lakh రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అయి ఉండాలి. 29 ఇయర్స్ అండి మీ ఏజ్, 1,10,000 రూపాయలు మీ దగ్గర లిక్విడ్ క్యాష్ ఉండాలి. 4 to 5 lakh రూపీస్, 5 లక్షల రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండాలి. మీ ఏజ్ 30 ఇయర్స్ అనుకోండి, మీ శాలరీ ఆల్మోస్ట్ 50,000 రూపీస్ వరకు గ్రోత్ అయి ఉండాలి. 1.5 lakh ఎఫ్డీలోను లేదా మీ బ్యాంక్ అకౌంట్లో లేదా ఒక ఓవర్ నైట్ మ్యూచువల్ ఫండ్లో, లిక్విడ్ మ్యూచువల్ ఫండ్లో ఎక్కడో ఒక చోట నాకు సడన్గా కావాలి అన్నట్లయితే దొరికేటట్టు 1.5 lakh ఉండాలి. 6 lakh రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండాలి. మీ ఏజ్ 30 ఇయర్స్ అయితే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత చెక్ చేసుకోండి. 31 ఇయర్స్ అయితే 1.75 lakh అండి లిక్విడ్ క్యాష్, 8.75 lakh టు ఆల్మోస్ట్ 10 lakh రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండాలి మీరు. 32 ఇయర్స్ అనుకోండి మీ ఏజ్, 2 lakh లిక్విడ్ క్యాష్, 12 lakhs టు 14 lakh రూపీస్ మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుండాలి. సో కమెంట్ చేయండి మీరు కింద, మీ ఏజ్ ఎంత, ఎంతవరకు లిక్విడ్ క్యాష్ ఉంది, ఎంత ఇన్వెస్ట్మెంట్ కార్పస్ ఆల్రెడీ మీరు టార్గెట్ పెట్టుకున్నారు, ఆ టార్గెట్లో ఎక్కడున్నారు అన్నది. ఇప్పుడు నెక్స్ట్ 33 ఇయర్స్ నుండి 40 ఇయర్స్ వరకు క్విక్గా ఇలాంటి టేబుల్ని, క్యాల్కులేషన్ని చూసేద్దాం. మీ ఏజ్ 33 ఇయర్స్ అయితే మీ ఇన్కమ్ 9.3 lakh ఉంటుంది యాన్యువల్ ఇన్కమ్. 25% లిక్విడ్ క్యాష్లో అంటే 2.3 lakh నుండి 2.8 lakh వరకు, దాదాపు 3 లక్షల రూపాయల వరకు మీ దగ్గర లిక్విడ్ క్యాష్ ఉండాలి. మీ ఇన్వెస్ట్మెంట్ చూడండి, 16 లక్షల నుండి 20 లక్షల రూపాయల వరకు మీ ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ ఉండాలి. 33 ఇయర్స్ అయినట్లయితే ఆల్రెడీ మీకు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువైనాయి. మీ ఫ్యామిలీ, మీ నాన్నగారిని, అమ్మగారిని అందరినీ మీరు చూసుకోవాలి, అలాంటి రెస్పాన్సిబిలిటీ మీకు ఉంటుంది. 34 ఇయర్స్ అనుకోండి, లిక్విడ్ క్యాష్ ఆల్మోస్ట్ 3 lakh రూపీస్, ఇన్వెస్ట్మెంట్ అప్ టు 25 lakh రూపీస్. 35 ఇయర్స్ మీ ఏజ్ అనుకున్నట్లయితే అట్లీస్ట్ నెలకి 1,00,000 రూపాయల వరకు మీరు ఎర్న్ చేయడానికి ప్లాన్ చేయాలండి. సో ఒకే ఇన్కమ్ పైన డిపెండెంట్గా ఉండకూడదు.
ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అయ్యేటట్టు లేదా ఎక్స్ట్రా ఇన్కమ్ ఎర్న్ చేయడానికి ఉండే మార్గాలను మీరు యూజ్ చేసుకోవాలి. సో అప్ టు 3.5 lakh లిక్విడ్ క్యాష్ ఉండాలి, అప్ టు 36 lakhs అండి. అంటే మీ ఇన్కమ్ ఎంతైతే ఉందో యాన్యువల్ ఇన్కమ్ దాని యొక్క 2 నుండి 3 రెట్లు 200 to 300% మీరు ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ చేసి ఉండాలి. మీ యాన్యువల్ ఇన్కమ్ 12 లక్షలు, మీ ఇన్వెస్ట్మెంట్ చూడండి 24 లక్షల నుండి 36 లక్షల రూపాయల వరకు ఇంత ఇన్వెస్ట్మెంట్ మీరు చేసి ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ ఉందా చెక్ చేసుకోండి. 36 years అనుకోండి, 3.4 lakh to 4.1 lakh ఇన్వెస్ట్మెంట్ చూడండి, 34 lakhs to 48 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మీరు ప్లాన్ చేసుకుని ఉండాలి. 37 years ఆల్మోస్ట్ 4.5 lakhs, 46 lakhs to 61 lakh వరకు మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. 38 years అనుకోండి, 5 lakh rupees లిక్విడ్ క్యాష్, 59 to 76 lakhs మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఉండాలి. 39 years మీ ఇన్కమ్ కూడా ఇంక్రీజ్ అయి ఉంటుంది, లిక్విడ్ క్యాష్ ఆల్మోస్ట్ 7.5 lakh వరకు, 4.6 to 7.4 lakh, 70 lakhs to 97 lakhs అండి. అంటే దాదాపు 1 కోట్ల రూపాయల వరకు మీరు కార్పస్ని అట్లీస్ట్ 39th year లోపు మీరు ప్లాన్ చేసుకోకపోతే రెస్పాన్సిబిలిటీస్ మేనేజ్ చేయడం కష్టం అయిపోతుంది. సో 40 years అనుకోండి, మీ యాన్యువల్ ఇన్కమ్ 20 lakhs, 4 times ఆఫ్ యాన్యువల్ ఇన్కమ్ అండి. చూడండి 80 లక్షల రూపాయల నుండి 1,20 లక్షల రూపాయల వరకు మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ కార్పస్ ఉండాలి. ఇది కంపల్సరీ ఒక రూల్ అని కాదండి. మీ ఏజ్ 25 years 30 years ఉన్నప్పుడు మీరు ఒక ప్రాపర్టీ కొనుగోలు చేశారు లేదా ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. ఆ ఇన్వెస్ట్మెంట్ ఇంతవరకు గ్రోత్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని మీరు వాడుకున్నారా లేదా, ఆ ప్లాన్ ప్రాపర్గా చేసుకోకపోతే అట్లీస్ట్ ఇప్పుడు చేయండి. మీరు గనక ఇలాంటి ప్లాన్ చేసుకోకపోతే వేరే అట్లీస్ట్ మీ ఫ్యామిలీలో ఎవరైతే ఎర్న్ చేస్తూ ఉంటారో వాళ్ళకైనా సజెస్ట్ చేయండి. ఇలా ఒక ప్లాన్ ఉండాలి, లేకపోతే కాంపౌండింగ్ అవ్వదు, ఇన్ఫ్లేషన్కి ద్రవ్యోల్బణానికి దాని యొక్క పర్చేసింగ్ పవర్ని కోల్పోతుంది. అలా అవ్వకూడదు. ఇది ఎలాంటి బేసిస్ మీద మనం క్యాల్కులేట్ చేశాము దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ ఏజ్ 25 years ఉన్నప్పుడు మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎందుకు, ఎలాంటి ఫ్యాక్టర్స్ని నేను కన్సిడర్ చేశాను క్యాల్కులేట్ చేసేటప్పుడు దాన్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 25 yearsకి, 30 yearsకి, 35 yearsకి, 40 yearsకి క్విక్గా చూసేద్దాం. ఇప్పుడు చూడండి, మీ ఏజ్ 25 years ఉన్నప్పుడు మీ వెల్త్ ఎక్కువగా ఉండాలి అనే రూల్ ఏం లేదు. మీరే అసెట్ అండి. నేను ఆల్రెడీ చెప్పాను, లిక్విడ్ క్యాష్లో 1 month శాలరీ ఉండాలి, ఇన్వెస్ట్మెంట్ అట్లీస్ట్ 1 SIP యాక్టివ్గా ఉండాలి, డెట్ లెవెల్ 0 అండి. అంటే ఎలాంటి లోన్ మీ ఏజ్ 25 years ఉన్నప్పుడు మీరు తీసుకోకూడదు. ఎందుకంటే ఇది ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అండి. ఎంతో మంది ఎర్లీ ఏజ్లో ఎప్పుడైతే వాళ్ళు శాలరీని చూస్తారో అప్పుడే లోన్స్ తీసేసుకుంటారు, అసెట్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడతారు. అలాంటి ప్రాబ్లం మీరు చేసుకోవద్దు. సో ఈ పర్సనల్ లోను, క్రెడిట్ కార్డ్ డెట్ ఇలాంటివి వద్దు. అసెట్ గురించి లోన్ ఉన్నా కూడా దానికి కొన్ని రూల్స్ని మీరు ఫాలో చేయాలి. మీ టోటల్ శాలరీలో ఈఎంఐ లోడ్ ఒక 20% 25% అంతకి మించి ఉండకూడదు. అలా మీరు ప్లాన్ చేసుకుంటే మాత్రమే ఇన్వెస్ట్మెంట్, అసెట్ అవన్నీ మీకు దొరుకుతాయి. ఇప్పుడు మీ ఏజ్ 30 years అనుకోండి, అలాంటప్పుడు ఇన్వెస్టెడ్ వెల్త్ 1 time ఆఫ్ యువర్ యాన్యువల్ ఇన్కమ్ అండి. ఒక సంవత్సరంలో ఎంతైతే మీరు ఎర్న్ చేస్తారో ఈ ఏజ్కి వచ్చేటప్పటికి మీరు అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఉండాలి. ఎమర్జెన్సీ ఫండ్ 3 to 6 months ఆఫ్ ఎక్స్పెన్సెస్ అండి. లైఫ్ ఇన్సూరెన్స్ టర్మ్ కవర్ ఖచ్చితంగా మీరు తీసుకోవాలి. 10 to 15 times ఆఫ్ యువర్ శాలరీ. మీ శాలరీ 10 లక్షలు అనుకోండి, ఒక సంవత్సరంలో మీ టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్ అట్లీస్ట్ 1 కోటి నుండి 1.5 కోటి రూపాయల వరకు టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండాలి. హెల్త్ ఇన్సూరెన్స్ అండి, పర్సనల్ హెల్త్ పాలసీ మీ గురించి ఉండాలి. అలానే మీ పేరెంట్స్ గురించి మీరు ప్లాన్ చేస్తున్నారు అన్నట్లయితే ఒక ఫ్యామిలీ ఫ్లోటర్, మీ అమ్మ నాన్న గురించి ఒక సెపరేట్ పాలసీ మీరు తీసుకోవాలి. పర్మిసిబుల్ డెట్ అండి, అంటే లాంగ్ టర్మ్ లోన్, కంట్రోల్డ్ లాంగ్ టర్మ్ లోన్ గురించి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. హోమ్ లోను, ఎడ్యుకేషన్ లోను ఇలాంటివి మీరు మేనేజ్ చేసుకోవచ్చు అండి. అది మీ ఏజ్ 30 ఉన్నప్పుడు ఇలాంటి క్యాల్కులేటెడ్ లాంగ్ టర్మ్ రిస్క్ గురించి మీరు అసెట్ గురించి మాత్రమే లోన్ ప్లాన్ చేసుకోండి. అయితే మీ ఏజ్ 35 years ఉన్నప్పుడు ఇన్వెస్టెడ్ వెల్త్ 2 times to 3 times ఆఫ్ యువర్ యాన్యువల్ ఇన్కమ్ అండి. మినిమం 6 months ఎక్స్పెన్సెస్ ఎమర్జెన్సీ ఫండ్లో ఉండాలి. డెట్ లెవెల్ మ్యాక్సిమం 1 యాక్టివ్ లోన్ అండి. ఈ క్రెడిట్ కార్డ్ లోన్ ఉంది కదా, అది కంప్లీట్గా నిల్ అండి, అది అస్సలు వద్దు. మీరు మైనర్ లోన్స్ని క్లియర్ చేసేసి ఒకే ఒక లోన్, ఏదో ఒక హోమ్ లోన్ ఉంది, ఒక ప్రాపర్టీ గురించి లోన్ తీసుకున్నాను, అది క్లియర్ చేస్తూ ఉన్నాను, అది ఒక్కటే లోన్ నాది ఉన్నది. అలాంటి స్టేజ్కి మీరు చేరుకోవాలి 35 years ఉన్నప్పుడు.
ఎస్ఐపిలో స్కేల్డ్ అప్ ఆటోమేటికలీ. మీ శాలరీ ఎలా అయితే ఇంక్రీజ్ అవుతుందో మీరు పెట్టే ఎస్ఐపిలో ఇన్వెస్ట్మెంట్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉండాలి, లేకపోతే వెల్త్ క్రియేషన్ జరగని పని. లాస్ట్లీ, మీ ఏజ్ 40 years ఉన్నప్పుడు 4 times to 6 times ఆఫ్ యువర్ యాన్యువల్ ఇన్కమ్ అండి. మీరు 12 లక్షల రూపాయలు ఒక సంవత్సరానికి ఎర్న్ చేస్తున్నారు అన్నట్లయితే 12 4s 48 lakhs నుండి 12 6s 72 lakhs అంతవరకు మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుండాలి 40 yearsకి చేరుకునేటప్పటికి. మీ శాలరీ తక్కువ ఉంటే దానికి 4x ఆర్ 6x. అంటే ఆ ఏజ్కి అంత శాలరీ లేకపోతే ఇలాంటి ప్లాన్ చేసుకోకూడదా? నో అండి, అలా ఏం లేదు. మీ శాలరీ ఎంతైతే ఉందో దానికి ఇలా ప్లాన్ చేసుకోండి. పర్సంటేజ్ నేను ఆల్రెడీ చూపించాను కదా, ఇంత పర్సంటేజ్ అని ఉండొచ్చు, లేదా ఇన్ని రెట్లు అని ఉండొచ్చు. అలా మీరు ప్లాన్ చేసుకోవాలి. ఎమర్జెన్సీ ఫండ్ 6 నుండి 12 months ఆఫ్ ఎక్స్పెన్సెస్ అండి. డెట్ లెవెల్ అగ్రెసివ్లీ టేపరింగ్ ఆఫ్, అంటే ఆల్మోస్ట్ క్లియరింగ్కి వచ్చేసింది. కొత్త లోన్ గురించి ప్లాన్ లేదు. ఈ లోన్ క్లియర్ అయిపోతే నా రిటైర్మెంట్ పూల్ ఈజీగా ఫిల్ అవుతూ ఉంటుంది. అలా మీరు ప్లాన్ చేసుకోవాలి. లయబిలిటీస్, ఈ ఏజ్లో కొత్త లయబిలిటీస్ వద్దు, పాత లయబిలిటీస్ ఆల్రెడీ క్లియర్ అవుతూ వచ్చింది. అలా ఆ స్టేజ్లో మీరు ఉండాలి. ఇన్సూరెన్స్ అండి, ఇండిపెండెంట్ ఇన్సూరెన్స్ ఉండాలి, హై వాల్యూ కవరేజ్ ఉండాలి, టర్మ్ ఇన్సూరెన్స్ యాక్టివ్గా ఉండాలి. దాని యొక్క ప్రీమియంని కట్టకుండా అది ఇంకేదో ప్రాబ్లం అయ్యేలా అలా మీరు చేసుకోకూడదు. అలా మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే మెడికల్ ఇన్ఫ్లేషన్ ఎంత మీకు ప్రాబ్లం ఇచ్చినా కూడా దాన్ని మీరు ఫేస్ చేయొచ్చు. ఇలా మీరు ప్లాన్ చేసుకోకపోతే మీ ఏజ్కి తగ్గట్టుగా మీ ఇన్కమ్ ఎంత ఉండాలి, మీ సేవింగ్స్ ఎంత ఉండాలి, ఆ క్లారిటీ లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుందండి. ఆ ప్రాబ్లంలో మీరు ఇరుక్కోకూడదు. సో ఇప్పుడు నేను ఆ ఇమేజెస్ని ఓపెన్ చేస్తాను. బ్లాంక్గా ఒక 5 seconds అలానే వదులుతాను. ప్లీజ్ టేక్ స్క్రీన్ షాట్స్ అండి, చాలా ఇంపార్టెంట్. దీన్ని ఫాలో చేయడానికి ట్రై చేయండి. చూడండి, ఈ టేబుల్లో మీ ఏజ్ 25 years నుండి 32 years వరకు ఉన్నట్లయితే ఈ టేబుల్ సూట్ అవుతుంది. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు మీ ఏజ్ 33 years నుండి 40 years ఉన్నట్లయితే ఈ టేబుల్ హెల్ప్ అవుతుంది మీ పర్సనల్ ఫినాన్స్ గురించి. దీని యొక్క స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. దీన్ని కంపల్సరీగా ఇది ఎలా అయితే ఉందో అలానే నేను ఇంప్లిమెంట్ చేయాలి అనేం లేదు, బట్ ఒక ఫార్ములాని మీరు ఫాలో చేయాలి. ఆ ఫార్ములాని మీరు ఫాలో చేస్తూ ఉన్నట్లయితే లాంగ్ రన్లో 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఇలాంటి లాంగ్ రన్లో మీకు సంపద సృష్టి అవుతుంది. ఇలా మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే మీ నెట్ వర్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎంత పెద్ద రెస్పాన్సిబిలిటీస్ వచ్చినా కూడా మీరు ప్రాపర్గా ప్లాన్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వీలవుతుంది. సో మీ ఏజ్ ఎంత, ఎలా ప్లాన్ చేసుకున్నారు? మీ ఏజ్ ఆల్రెడీ 50 years, 55 years, 60 years అయిపోయింది. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను, అందుకే నా నెట్వర్క్ ఇంప్రూవ్ అయింది. అది అందరికీ మంచిగా యూజ్ అవుతుంది అన్నట్లయితే దాని గురించి కూడా డీటెయిల్డ్ వీడియో నేను ప్లాన్ చేసుకుంటా. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. అలానే ఎవరికి ఈ వీడియో ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ అనిపిస్తుందో వాళ్ళకి ఈ వీడియో లింక్ని తప్పకుండా ఫార్వర్డ్ చేయండి. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి, లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.